లాంటి సంస్థలు, విప్రో లాంటి సంస్థలు ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల కంపెనీలు రావడానికి ప్రధానమైన కారణం పివి నరసింహారావు గారు, అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు తెచ్చిన సరళీకృత విధానాలు ఈరోజు ప్రపంచ కంపెనీలకు మనం సీఈఓలుగా మారిన. అధ్యక్ష, ఇది గొప్ప విజయమే, కానీ ఇది సరిపోదు. మనం ప్రపంచ కంపెనీలను మనం సృష్టించలేదు. గూగుల్ మనం సృష్టించలే, మైక్రోసాఫ్ట్ మనం సృష్టించలే, అడోబ్ మనం సృష్టించలే, యాపిల్ మనం సృష్టించలే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ కంపెనీలను కనిపెట్టింది మనం కాదు, ఈ కంపెనీల యజమానులు మనం కాదు. ఆ కంపెనీలకు మనం సేవలు అందిస్తున్నాం. ఆ సేవలు అందించడానికి మనకు మేధా సంపత్తి ఉంది. కానీ ఈరోజు ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీ పేరే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈరోజు ప్రపంచంలో లక్షలాది కోట్లాది ఉద్యోగాలు పోయి ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య రాబోతుంది అని మనం చర్చ చేసుకుంటున్నాం. అధ్యక్ష, మేధావులంతా నిన్నగాక మొన్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు. ప్రపంచ మేధావులందరూ అక్కడికి వచ్చారు. అక్కడ ప్రధానంగా జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు 30 సంవత్సరాలు నిరంతరం 1990 నుంచి 2020 సంవత్సరం వరకు యావరేజ్గా 30 సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగినాం. అధ్యక్ష, కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి, ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టినాం. అధ్యక్ష.